ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. అమ్మా నమస్కారం సార్. మీ పేరమ్మా? హరిత అండి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం గుంటకగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? నా అభిప్రాయం అండి చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ అన్న పనులు కొన్ని అమర్చలేదండి అన్నయ్య. కొన్ని ఇప్పుడు అప్పుడు 2500 ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇవ్వట్లే. కొంతమంది ఆందోళన చేస్తుర్రండి 2500 అని. బస్సు అంటవా ఇంకా మనం అది గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది ఎక్కువ, మన లాంటి వాళ్ళం ఎక్కువ వెళ్ళట్లేము. అది పనులకు వెళ్తాం, వ్యవసాయం చేయడం చాలా తక్కువ సార్. ఇంకా చెప్పాలంటే 2500 అన్నారు కదా అన్న, 2500 అన్నారు కదా, 2500 ఇస్తే మాకు కూడా చాలా బాగుంటుందండి. వీటికని కొంచెం బాగుంటుంది. 2000 నెలకు ముసలి పింఛనని వాళ్ళకు బాగానే సెట్ చేస్తుంది, పెంచిర్రు అన్నయ్య. మరి మాకే కొంచెం 2500 ఇచ్చి గ్యాస్ అంటుర్రా, గ్యాస్ 2500 గ్యాస్కి కొంచెం తక్కువనే వస్తుంది. గ్యాస్ 3 నెలలు వచ్చారు, ఒక్కొక్కరు నెల అని అంటున్నారు, నెల వస్తుంది అంటున్నారు. మరి మనీ పడుతుంది అన్నారు కదా, కార్డ్స్ వచ్చినాయి, కార్డ్స్ ఉంటాయి అన్నారు కదా అన్నయ్య, కార్డ్స్ లేవు. దానికి కార్డ్స్ వచ్చినా కూడా వాటికి రావట్లేదు, మనీ రావట్లేదు. అసలు ఎందుకనో మరి అర్థం కావట్లేదు. కొంచెం ఇది క్లియర్గా చేస్తే మాకు చాలా మంచిగా ఉంటుంది అన్నయ్య. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది చాలా బాగుంది అన్నయ్య. అదే మేలు అంటారు కొంతమంది అయితే సార్, అదే మేలు అంటారు సార్. మరి అనేవాళ్ళు కొద్దిగా ఇది మంచిగా అంటారు, కొద్దిగా అయితే అదే బాగుంది అంటారు. ఎకరాల పైసలు కూడా అప్పుడు ఎంత 10-20 ఎకరాలు ఉన్నా కూడా వేసిరు సార్. మరి ఇప్పుడు ఎకరం ఉన్న 5 ఎకరాలు ఉన్న వరకు పడలేదు, కొందరు పడుతున్నాయి, కొందరు పడలేదు అంటారు. కొద్దిగా అది అమలు చేస్తే మంచిది సార్. సరే, థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కొండమైన సైదులు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? డిఫరెన్స్ ఏంది సార్? ఏం లేదు. మా గ్రామం గుంపుల తిరుమలగిరి, చివమల మండలం, ఏంది సూర్యాపేట జిల్లా. నా పేరు గుండెమైన సైదులు. వ్యవసాయ పర్పస్లు ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి గారు పాలన అనేది కరెక్ట్ ఉంది. మాకు రైతు బీమా చక్కగా లేదు, ఏంది రైతు బంధు చక్కగా లేదు. మళ్ళీ ఇప్పుడు ఒడ్లు కూడా సార్, ఇప్పుడు మేము వేసి దగ్గర నెల 15 రోజులు సార్, కుప్ప పోసి ఎండ పోసి ఇంతవరకు కాంటాలు లేవు సార్, ఇంతవరకు కాంటాలు లేవు. మమ్మల్ని మాత్రం సుక్కలు చూపిస్తుండ్రు రైతులను మాత్రం. వాళ్ళకి జాబ్ పర్పస్లు ఏంటంటే జాబ్ పర్పస్ చెప్తారు సార్, కాదంటాలే. కానీ మమ్మల్ని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుండ్రు రైతులను మాత్రం, గది సార్. ఏం లేదు కానీ కొంచెం అట్లాగా సార్. ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా కరెక్ట్ వేసేది, రైతు బంధు కరెక్ట్ వేసేది, రుణమాఫీ కరెక్ట్ వేసేది. వేసినాక కూడా ఇట్లా కూడా ఇప్పుడు ఒడ్లు కూడా కాంటాలు కూడా తొందరగా అయ్యాయి సార్, ఇప్పుడు కావట్లేదు సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది సార్, పర్వాలేదు, మంచిగా లేదు. నెంబర్ 1 సార్ కేసీఆర్ పాలన. రైతు బీమా కరెక్ట్ ఇచ్చిండు, రైతు బంధు కరెక్ట్ ఇచ్చిండు, ఒడ్లు కూడా కరెక్ట్గా అండేసిండు. ఇప్పుడు మాకు ఇది వస్తుంది సార్ కాలువ, మన ఇప్పుడు ఇటు నుంచి వస్తుంది కదా, అరవపల్లి నుంచి వస్తుంది కాలువ. ఆ కాలువ కూడా నెంబర్ 1 వస్తుంది సార్. 2 కార్లు వచ్చేది, అసలు ఈ సంవత్సరంలో 2 కార్లు కూడా కరెక్ట్ రాలేదు సార్. బెస్ట్ కాలువ, అది మాత్రం కాలువ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచిది సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నాగరాజ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మండపాల డెకరేషన్ చేస్తాను. గ్రామం, మండలం? చెన్నారిగూడెం మండలం, చిలుకూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే పథకాలు చాలా పెట్టిన కానీ ఏవి నెరవేరట్లేదు. ఈ ఉచిత ఫ్రీ బస్ అని ఆడవాళ్ళని కలపెట్టిస్తుండు. చాలా పథకాలు పెట్టిన కానీ ఒకటి కూడా నెరవేరట్లేదు. ఆ కళ్యాణ లక్ష్యం అనలేదు, తులం బంగారం అన్న కూడా అది కూడా ఇవ్వట్లేదు. ఆ రైతులకి వడ్లు
ఎక్స్కేస్ ఇస్తా ఉండే కానీ అది కూడా ఆ మిల్లర్ల దగ్గర బోనస్ ఇస్తా ఉండే కానీ అది కూడా సరే పడేళ్ళకి పడుతున్నాయి, పడినోళ్ళకి అది వేరే విషయం. ఇంక ఎట్లయినా కొద్దిగా గత ముందు పాలన కన్నా ఈ పాలన కొద్ది తేడాగానే ఉందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా కొంచెం మంచి మంచి పాలన చేసిండు, మంచిగా చేసిండు. సరే నీళ్ళైనా కరెంట్ అయినా మంచిగా ఇచ్చిండండి. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? హుజూర్నగర్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. రుణమాఫీ మంచి చేసిండు. రుణమాఫీ 21,000 కోట్లు జరిగింది. రైతు బంధు కొంచెం తక్కువ ఇచ్చిండు, ఆయన పర్లేదు. బోనస్ ఇస్తున్నాడు, కింటాకి 500. రైతులకైతే బాగుందంటారు, అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కూడా ఇచ్చిండులే కానీ గవర్నమెంట్ డబ్బు ఎక్కువ లాగేసిండు, అతని స్వార్థం కోసం ఎక్కువ లాగిండు. థ్యాంక్ యూ సార్.